గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏటీఎం న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జన సందడి ఇంకా కొనసాగుతోంది. నిన్నటి నుంచి నగరంలోని బొజ్జ గణపయ్యలు హుస్సేన్ సాగర్ కు చేరుకుంటున్నారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో నిమజ్జనం కొనసాగింది. ట్యాంక్ బండ్ పరిసరాలు జనాలతో నిండిపోయాయి. ఉదయం 8 అయినప్పటికీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చవితి పండుగ 9 రోజులు సందడిక చిన్న పెద్ద తేడా లేక గణేశ ఒండ్రు మట్టితో నిరూపదిద్ది ఉండ్రాలు నీకు నైవేద్యమెట్టి పూలు పత్రితో పూజించేము గణేశ. సందు సందుకి నీ బొమ్మ పెట్టి సాయం సంధ్య వేళ రైట్, ట్యాంక్ బండ్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. రైట్ హేమ, రాత్రంతా కూడా నిమజ్జనం ఎక్కడా తగ్గకుండా ప్రశాంతంగా కొనసాగింది. సో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇంకా ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి? ఇంకా ఎంతసేపు పూర్తి నిమజ్జనం కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది? రెండవ రోజు కూడా ఆ బొజ్జ గణపయ్యలను గంగ ఒడికి చేర్చడానికి పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్కి గణనాథులతో క్యూ కట్టారనే చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం కూడా ఈ నిమజ్జనం కార్యక్రమం స్టార్ట్ అయినప్పటికీ ఈ రోజు అంటే 24 గంటలు కొనసాగుతున్న ఇంకా నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. ప్రజెంట్ మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ సర్కిల్ అయిన ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి చూడొచ్చు, చుట్టుపక్కల ఎక్కడ కూడా ఖాళీ లేకుండా అడుగడుగున కూడా ఇంకా గణనాథులు కనిపిస్తూనే ఉన్నారు. నిన్నటి నుంచి కూడా అంతే హుషారుగా గణనాథులు నిమజ్జనం చేయడానికంటే భక్తులు బారులు తీరారనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఐమాక్స్ ముందు ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా ఈ ఖైరతాబాద్ నుంచి వచ్చినటువంటి గణనాథులన్నీ కూడా ఇటువైపు నుంచి కూడా తరలిస్తూ ఉన్నారు. అయితే వచ్చినటువంటి వెహికల్స్ అన్నిటికీ కూడా ఆల్రెడీ ఒక గుర్తింపునిచ్చారు. అటు సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ జోన్ అంటూ కూడా 5 జోన్లను డివైడ్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వైపు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఒకవైపు ఎన్టీఆర్ మార్గ్ వైపు కొంతమందిని పంపిస్తుంటే మరికొంతమందిని నెక్లెస్ రోడ్డు వైపు, కొంతమందిని ట్యాంక్ బండ్ వైపు, అలా ఒక్కొక్కరిని కూడా మళ్ళిస్తూ కూడా ప్రస్తుతం నిమజ్జన కార్యక్రమాన్ని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు జోన్లను వారుగా డివైడ్ చేస్తే మరొక వైపు ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి గణనాథుల్ని హైట్ బట్టి కూడా డైవర్షన్ చేస్తున్నారు. 5 అడుగులు ఉన్నటువంటి వినాయకుల్ని ఒకవైపు, 10 అడుగులు ఉన్నటువంటి ఒకవైపు, అంటే ఒక్కొక్క హైట్ బట్టి కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ట్యాంక్ బండ్కు ఉన్నటువంటి 2 వైపుల రోడ్లను చూస్తే అటువైపు క్రేన్ నెంబర్ 4కి వెళ్ళేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా అటువైపు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. బడా గణేష్లు అంటే 10 ఫీట్లు మించి ఉన్నటువంటి గణనాథులను అన్నీ కూడా అటువైపు పంపిస్తున్నారు. సేమ్ టైం ఈ రూట్లో అంటే ఎగ్జాక్ట్గా మనకి అంబేద్కర్ స్టాచ్యూ సెక్రటేరియట్ రూట్లో ఏమో మిగతా గణేష్లన్నింటిని కూడా ప్రస్తుతం పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, మొత్తం 2 లైన్లు కూడా ఏర్పాటు చేశారు. 2 లైన్లు ఏర్పాటు చేసి గణనాథులన్నింటినీ కూడా పంపిస్తూ ఉన్నారు. కొన్ని వెహికల్స్కి ఈసారి జియో ట్యాగింగ్ని కూడా పెట్టారు. జియో ట్యాగింగ్ని పెట్టి కొంతమందిని ఇంకా కొన్ని వెహికల్స్ని ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇంకా ఇదే జోస్తో ఇంతే హడావుడితో గణేష్ నిమజ్జనాలకైతే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గణేష్లు అన్నీ కూడా డిఫరెంట్ గణనాథులు ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రధానంగా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కానివ్వండి, శోభయాత్ర అనేది ఒక కీలక ఘట్టంగా కూడా భావిస్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. 24 గంటలు కూడా ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ అందుబాటులో ఉండే విధంగా కూడా ఈసారి ఏర్పాట్లు చేశారు. ఈసారి బందోబస్తు కూడా దాదాపు కేవలం నిమజ్జనానికే 30,000 దాకా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సేమ్ టైం ఎవరైతే మహిళా భక్తుల కోసం స్పెషల్గా షీటీమ్తో పాటుగా ఇతర మఫ్తీలో కూడా పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ ఎన్టీఆర్ గార్డెన్కి ఆపోజిట్ ఉన్నటువంటి రూట్లో ఉన్నాము. రాధిక, ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, ఒకవైపు ట్యాంక్ బండ్ వచ్చేటటువంటి వెహికల్స్ 2 క్యూ లైన్లు కడితే మరొక వైపు ఇటు క్రేన్ నెంబర్ 4, 5 ఇవన్నీ వెళ్ళే విధంగా కూడా ఒక లైన్ మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి. నిమజ్జనం కార్యక్రమం అనేది చాలా స్లోగా కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని క్రేన్లు మొరాయిస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి కంటిన్యూగా నిమజ్జనం అయ్యేసరికి కొన్ని
క్రేన్లు ప్రస్తుతం మొరాయిస్తున్నటువంటి నేపథ్యంలో కాస్త ఆలస్యం కూడా నిమజ్జనం అవుతుంది. సో మొత్తానికైతే హైదరాబాద్లో గణనాథుల నిమజ్జనం 2వ రోజు కొనసాగుతూ ఉంది. నిన్న ఖైరతాబాద్ బనా గణేష్ నిమజ్జనం తర్వాత నిమజ్జనానికి వచ్చేటటువంటి గణేష్ల సందడి కూడా పెరిగింది. ఇక ఈరోజు మధ్యాహ్నం వరకు ఎలా అయినా సరే నిమజ్జనాన్ని కంప్లీట్ చేయాలి అంటూ కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. కానీ కొన్ని ఏరియాల్లో క్రేన్లు మొరాయించడంతో కాస్త ఆలస్యం అవుతుంది. కానీ నిన్న ఏ విధంగా అయితే అనుకున్న టైంకే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం అయిపోయిందో ఈరోజు కూడా అదేవిధంగా అనుకున్న సమయానికే వచ్చినటువంటి గణనాథులన్నింటినీ కూడా నిమజ్జనం చేయాలి అని అయితే పోలీసులు భావిస్తూ ఉన్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హేమ. స్వామి అయిన విల్లిలో వెలసినాడుగా